లాస్ట్ టైం చెప్పుకున్న అశ్వమేధ యాగంలో ఇప్పుడు పూజారులంతా కలిసి మంత్రోచ్చరణ ఖచ్చితంగా సరిగ్గా చేయాలి. దశరథుడు తన రాజ్యంలోని 4 దిక్కుల భాగాలను ఆ బ్రాహ్మణులకు దానంగా ఇస్తాడు. వారు రాజ్యం చూసుకోగల సమర్థులైనప్పటికీ ఆ రాజ్యం దశరథుడికి తిరిగి ఇచ్చేస్తారు. బదులుగా ఏదో ఒక చిన్న దక్షిణ తీసుకుంటారు. ఎందుకంటే దక్షిణ లేని యాగం జరగకూడదు. దానర్థం సాయం చేసిన వాళ్ళకి అడిగినా అడగకపోయినా మనం సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. తర్వాత 3 రోజులకు 3 హోమాలు చేస్తారు. దేవతలందరూ వచ్చారు. యజ్ఞహోమం నుండి ఒక స్వరూపం బంగారు పాయస పాత్ర పట్టుకొని వచ్చింది. ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి, ఒకదాన్ని మొత్తం కౌసల్యకు, రెండో భాగాన్ని మళ్ళీ 2 భాగాలు చేసి, అందులో ఒక భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన భాగాన్ని మళ్ళీ సగం చేసి, ఒక భాగాన్ని కైకమ్మకు, మిగిలిన భాగాన్ని సుమిత్రమ్మకు ఇచ్చాడు. కాబట్టి కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు క్షత్రజ్ఞులు, కైకమ్మకు భరతుడు జన్మించాడు. 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణాలను, 400 కోట్ల వెండి నాణాలను దానంగా ఇచ్చాడు. అందుకే ఈ మధ్య మనం యాగాలు చూడట్లేదు. ఎందుకంటే యాగం చేయాలంటే చాలా ఎలిజిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దానం కూడా ఆ లెవెల్లో చేయాలి.